ఈరోజు జనవరి 1 కనుక సంతోషంగా ఉండండి అని నేను అనను. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చేసాడో ఇక ఆ రోజు నుంచి మనకి సంతోషం స్టార్ట్ అయింది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించడం కాదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సంతోషించటమే ఆత్మఫలం. మళ్ళీ చెప్తా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించటం లోకస్తులు కూడా చేసేది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా ఒకడు సంతోషంగా ఉన్నాడు అంటే అది ఆత్మఫలం. గలతీ పత్రిక 5:22లో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ అని తర్వాత వెంటనే సంతోషము అన్నాడు. సంతోషం అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సినటువంటి విషయం. అన్నీ బాగుంటే సంతోషం ఉంటుంది, కానీ పరిస్థితులు తారుమారైతే సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందన్న? శరీరం జబ్బుతో ఉంది, ఆరోగ్యవంతుడు హ్యాపీగా ఉండగలుగుతాడు, కానీ జబ్బుతో బాధపడేవాడు సంతోషంగా ఎలా ఉండగలుగుతాడు? అవునా? సమృద్ధి గలవాడు సంతోషపడతాడు, కానీ ఆర్థిక ఇబ్బందులతో అల్లాడేవాడు సంతోషంగా ఎలా ఉండగలుగుతాడు? అంటే ఉండాలి, ఉంటాడు, అదే ఆత్మఫలం. ఎవరు ఉండగలుగుతారు అంటే ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో, విశ్వాసమందు ఎవరు స్థిరంగా ఉన్నారో వారు ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంతోషంగా ఉండగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, యాకోబు రాసిన పత్రిక 5:13లో మీలో ఎవరికైనానో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, మీలో ఎవరికైనానో సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను అన్నాడు. కీర్తన పాడవలెను అన్నాడా? సంతోషంగా ఉన్నప్పుడు కీర్తన పాడాలి, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. ఇది కదా వాక్యంలో చెప్పింది. మీకు అందరికీ సుపరిచితమైనటువంటి సన్నివేశం, పౌలు శీలలో చెరసాల్లోకి త్రోయబడి బొండ చేత బిగించబడి ఒళ్ళంతా చిత్రవదగా కొట్టి కుళ్ళబొడిచి నానా బీభత్సం చేసి వాళ్ళ శరీరం అంతా అస్తవ్యస్తంగా అయిపోయింది. అప్పుడు నిజంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, బాధలో మూలుగులలో ఉన్నారా? మీరు ఊహించి చెప్పండి. పోలీసు వాళ్ళు కొట్టారు, బెత్తాలతో కొట్టారు, పోలీసు వాళ్ళు పట్టుకోకముందు మనుషులు కొట్టారు. చేసిన తప్పేందంటే దయ్యాన్ని ఎల్లగొట్టారు వీళ్ళు. అది వాళ్లకు వీళ్ళు చేసిన అపకారం ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయికి దయ్యం పడితే ఆ దయ్యాన్ని వీళ్ళు ఎల్లగొట్టారు. మా బంగారు దయ్యాన్ని ఎల్లగొడతారా అని దయ్యాన్ని వీళ్ళు ఎల్లగొట్టారనే కక్షతో వీళ్ళను పట్టుకొని వీళ్ళను కొట్టి ఏమండి చావడిలోకి తీసుకెళ్ళి చావబాదారు. గొడ్ల చావడిలోకి తీసుకెళ్ళి చావబాదారు. తన్ని మళ్ళా అంతటితో తృప్తి చెందకుండా పోలీసు వాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు తన్నారు. తన్ని చెరసాల లోపలికి త్రోసి బొండ వేసి బిగించారు. వాస్తవంగా వాళ్ళు అన్యాయం పొందారు, అన్యాయంగా శ్రమ పడుతున్నారు. దేవుడు చూస్తా ఊరుకున్నాడు. అసలు దేవుని కనికరం లేదా? ఇంత అన్యాయంగా నన్ను పట్టుకొని కొడుతుంటే జాలి లేదా అనే ప్రశ్న వాళ్ళు వేసుకోవాలి. ఆ నామం నిమిత్తం దెబ్బలు తినడానికి దేవుడు అర్హులుగా మమ్మల్ని ఎంచినందుకు దేవునికి స్తోత్రం అనుకున్నారు. రెండవది, చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత రాత్రి వేళ అంతా నిశ్శబ్దంగా ఉంది. వీళ్ళు చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రార్థన చేశారు. మరి ఏమని చేశారో అక్కడ రాయబడలా, మొత్తానికి ప్రార్థన చేశారు. తర్వాత
ఇక పాటలు పాడటం మొదలుపెట్టారు. వాళ్ళకి అప్పుడు అనుకూల పరిస్థితి లేదు, ప్రతికూల పరిస్థితి ఉంది. కానీ వారు ఆత్మ సంబంధులు. కొంతసేపు ఉండే అంతలో మాయమైపోయేటువంటి ఈ శరీరం, దానికి కలిగిన శ్రమ రెండు అంతే. వాటిని గురించి గందరగోళం అయిపోయి ఆత్మలో దేవుడిచ్చిన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోవటం యుక్తం కాదు. అయ్యో నేను ఇప్పుడు శరీరంలో ఉండి చాలా శ్రమ పడుతున్నాను అని ఫీల్ అవుతున్నావు. శరీరంలో ఉండి నువ్వు పొందే శ్రమ నీకు శాశ్వతం కాదు. అసలు ఈ శరీరమే శాశ్వతం కాదు. శరీరం ఉంటే కదా నీకు సమస్యలు స్థిరంగా ఉండటానికి. అసలు శరీరమే ఒకనాటికి లేకుండా పోయినప్పుడు శ్రమలు ఎక్కడున్నాయి? తాత్కాలికమే. కాబట్టి కొంతసేపు ఉండే మా చులకనైన శ్రమల విషయంలో మేము ఎందుకు కృంగిపోవాలి? మేమెందుకు బలహీనపడాలి? ఎందుకు సనగాలి? ఎందుకు గొనగాలి? సమస్తము బాగు చేయగల దేవుడు నా ఎదుట ఉన్నాడు. ఆయనకు 2 మొక్కలు ప్రార్థన చేశాను, విజ్ఞాపన అర్జీ పెట్టేసుకున్నాను. నేను ఆయన్ని నమ్ముతున్నాను. నేను ఆయనకు చెల్లించిన విజ్ఞాపనలు, చేసిన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరాయి. తగిన కాలమందు తప్పకుండా నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఇచ్చాడు అనడానికి నా విశ్వాసానికి సూచనగా వాస్తవంగా పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. నేనున్న దుఃఖానికి వ్యతిరేకంగా ఇప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు. నేనున్న దుఃఖానికి వ్యతిరేకంగా ఇప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు. అని సంతోషంగా ఉన్నాళ్ళు పాటలు పాడమన్నారు కదా, శ్రమలో ఉన్నాడు ప్రార్థన చేయమన్నాడు కదా. అందుకని ముందు ప్రార్థన చేసేశారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత విశ్వాసముతో జైల్లోంచి బయటకు వచ్చి పాటలు పాడారా, లేకపోతే జైల్లో ఉండే పాడారా? శ్రమలో నుండి విడుదల పొందినాక, దేవుడు కార్యం చేసినాక స్తుతించారా, శ్రమలో ఉండగానే స్తుతించారా? కొద్దిగా చెప్పాలి గట్టిగా. అది విశ్వాసం అంటే. పరిస్థితులు మారిన తర్వాత కృతజ్ఞత కూటం పెట్టడం కాదు, విశ్వాసంతో ముందే పెట్టాలి కూటం. పరిస్థితులు మారిపోయిన తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడని దేవునికి స్తోత్రం చెప్పడం కాదు. ప్రార్థన ఎప్పుడైతే దేవునికి చెల్లించావో జవాబు తథ్యమని నమ్మి విశ్వాసంతో స్తుతించడం మొదలు పెట్టాలి, సంతోషించడం మొదలు పెట్టాలి, ప్రభువులో ఆనందించటం మొదలు పెట్టాలి. ఈరోజు మన క్యాలెండర్లో వాగ్దానం ఏంటో తెలుసా? నెహెమ్యా గ్రంథం 8:10 చూడండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనుంది అక్కడ? యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అన్నాడు. మనం బలం పొందాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రోటీన్ ఫుడ్ తిను, ఐరన్ టానిక్ తాగు అని చెప్తారు. మంచిగా నాన్ వెజ్ తిను, మంచిగా మాంసభక్షణ చెయ్యి, బాగా దున్నపోతులా తయారవుతావు, బాగా బలం వస్తుంది నీకు, చాలా బలహీనంగా ఉన్నావని ఏదో చెప్తుండొచ్చు డాక్టర్ బలం పొందడానికి. డ్రింక్ మాస్టర్లకి అప్పటిదాకా వీక్ అవుతూ ఉంటారా, కాస్త చొక్కేసుకోగానే స్టడీ అవుతారనమాట. వాళ్ళకి తాగితే బలం వస్తుంది. కొంతమందికి ఒక్కడే ఉన్నప్పుడు ధైర్యంగా ఉండదు, బలం ఉండదు. కానీ పక్కన నలుగురు ఉంటే ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని బలం వస్తుంది. కొంతమందికి తమంతటా తాము బలంగా ఉండరు, కానీ పక్కన వీళ్ళను పొగిడినప్పుడు ఎక్కడ లేని బలం వస్తుంది. నువ్వు వీరుడివి, సూర్యుడివి, నువ్వు వీరురాలివి, అది ఇదంటే అప్పుడు బలం వస్తుంది. ఇట్లా మనుషులు బలం పొందడానికి రకరకాల దారులు. ఏమండి, ఒక మాట చెప్తాను. ఇప్పుడు బాగా సంపన్నులను మీరు గమనించండి. వాళ్ళకి డబ్బులు లేవా, తిండి లేదా, వెతుక్కొని
ఏది పడితే అది తినరు, చెత్తా చెదారం. బాగా పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటారు. మంచి శ్రేష్టమైన ఆహారం, తాగే నీళ్లు కూడా స్వచ్ఛమైన నీరు, అవసరమైతే బాటిల్కి 200 పెట్టాను కొంటాడు. ఏంది ఈ నీళ్ళు ఏంది స్పెషల్ అంటే, ఈ మామూలు నీళ్ళు కాదు, క్రికెటర్లు తాగే నీళ్లు, ఈ డబ్బా 180, 250 అని ఏదో లెక్కలు చెబుతుంటారు. ఎందుకనంటే అసలు వాళ్ళకి ఏదైనా అద్భుతంగా ఉండాలి, అసలు ఈ నీళ్ళలో ఏమీ ఉండదు అని నేను చెప్తున్నా. అంతసేటు పౌష్టికాహారం తిన్నా, అంత అద్భుతమైన నీరు తాగినా వాళ్ళ ముఖాలు చూడండి మీరు, వెలవెలబోతూ ఉంటాయి. శరీరంలో కూడా మనకంటే ఎక్కువ బలం ఉన్నట్టు వాళ్ళేం కనపడరు, మామూలుగానే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు గాలి వస్తే ఎగిరిపోయేటట్టు, ఏంటి కూర్చుంటే లేవలేనట్టు, లేస్తే కూర్చోలేనట్టు కనపడతారు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా చెత్తకుండి దగ్గర మురికి కాలువల్లో పనిచేసేటువంటి మున్సిపాలిటీ వర్కర్లను చూడండి మీరు, ఇనప మొక్కల్లాగా ఉంటారు ఒక్కొక్కళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కరోనా వచ్చి చాలామంది దెబ్బతిన్నారా? ఈ కరోనా వచ్చినటువంటి వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సేవ చేశారు. కానీ మీరు చెప్పొచ్చు, ఎక్కువ మంది లెక్క ప్రకారం కరోనా పేషెంట్స్ సంచరించి వాళ్ళు 1-2 చేసి గందరగోళం చేసిన ప్రదేశాల్లో తిరిగినటువంటి వాళ్ళకి ఎక్కువ ఆ బలహీనత సోకాలి. దాన్ని శుభ్రపరిచే వాళ్ళంతా పారిశుద్ధ కార్మికులే. కానీ మీరు లెక్కేసుకొని చూసుకోవచ్చు, దేవుని కృప వల్ల వాళ్ళల్లో చాలామందికి ఏమీ కాలేదు. అవునంటారా కాదంటారా? సున్నితంగా ఉండి జాగ్రత్తగా ఉండి అట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి అని బెగదీసుకుపోయిన వాళ్ళేమో పెందలాడిపోయారు. ఏమైతే అదైంది, దేవునికే స్తోత్రం అనుకుని ఉపచారం చేసిన వాళ్ళేమో నంబర్ 1గా ఎప్పటికీ బాగానే ఉన్నారు. హల్లెలూయా. అది ఎన్ని పౌష్టికాహారాలు తీసుకున్నా, ఎన్ని తిప్పలు పడినా మనుషు ముఖాలలో తేజం ఉండదు, శరీరాల్లో ఆ బలం కనపడదు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా కాదా? రైట్. ఎందుకో చెప్తున్నా, మిగిలినవన్నీ తిని త్రాగి అయి చేసి ఈ చేసి బలం పొందుకుంటారేమో ఒకవేళ, కానీ అసలు సిసలైన బలము దేవునిలో ఆనందించే వాడికి దొరుకుతుంది. ఆ వ్యక్తి ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నా కూడా గట్టిగానే ఉంటాడు. ఆ ముఖంలో కళ తగ్గదు, ఆ ముఖంలో తేజస్సు తగ్గదు. ఏమి తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపిన వాని ముఖం చూడండి మీరు. ఎందుకంటే నేను ఒట్టిగా చెప్పట్లేదు. దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు మీరు చూశారుగా. రాజభోజనం అంటే పౌష్టికాహారం, పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారం పెడతారు రాజుకి. మిగిలిన యువకులంతా తిన్నారు. దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు ఏమడిగారు? మాకు రాజు ఫుడ్ వద్దు, శాకాహారాదులు ఇవ్వండి, సాధారణమైన ఆహారం ఇవ్వండి అని అడిగారు. ఆహారమేమో ఆ పౌష్టికాహారం తిన్న వాళ్ళకంటే తక్కువ ఆహారం తిన్నారు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు అందరి ముఖాలు చూస్తే వీళ్ళ ముఖాలేమో కళకళలాడుతున్నాయి, వాళ్ళ ముఖాలేమో జిడ్డు గారుతున్నాయి. ఏందిరా మీరు ఒక్కొక్కడు, ఏందిరా మీ ముఖాలు ఏందిరా కళాకాంచెలు లేకుండా ఏంటిరా అంటే, వాళ్ళకు తెలియని రహస్యం వీళ్ళకి తెలుసు. వాళ్ళ ముఖాలు అట్టు ఎందుకున్నాయో, వీళ్ళ ముఖాలు ఇట్టు ఎందుకున్నాయో తెలుసా? వీళ్ళు భౌతికంగా తినే ఆహారం, బలం కోసం తినే ఆహారం ఏదో కొద్ది గొప్ప తీసుకుంటారు, బతకాలి కాబట్టి తింటారు. కానీ వారు దేవుని యందు ఆనందించేటువంటి భక్తిపరులు, దేవునితో నడిచేవాళ్ళు, దేవునితో గడిపేవాళ్ళు, దేవుడే ప్రపంచంగా బ్రతికేవాళ్ళు, దేవుళ్ళో ఆనందాన్ని వెతుక్కున్నవాళ్ళు. మీకు ఒక రహస్యం చెబుతా. ఇప్పుడు
ఇప్పుడు మన ఇంట్లో ఊరికి బోరేస్తుందని టూర్ వెళ్తాం క్రొత్త ప్రదేశాలకి. ఎక్కడికి? క్రొత్త ప్రదేశాలకు వెళ్తాం. వెళ్తే వెళ్ళగానే మనకు ఎలా అనిపించిద్ది? భలే ఉంది అనిపించింది కదా. ఒక్క వారం ఉండగానే ఏమనిపించిద్ది? ఏందిరా ఎట్టుంది, చిన్నగా మన కొంపగా చేరదామని బయలుదేరుతారు. మళ్ళీ సట్టుబుట్టు సర్దుకొని. అవునా? రైట్. మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు బోరేసిద్ది. పొరుగోళ్ళ ఇంటికి వెళ్ళాము అనుకో, అబ్బా వీళ్ళ ఇంట్లో భలే బాగుంది అనిపిస్తుంది. ఒక వారం ఆడున్నాం అనుకో బోరేస్తుంది. అలాగే మనం ఒంటరిగా ఉన్నాం, మన జీవితంలోకి ఎవరన్నా ఎంటర్ అయితే బాగుండు అనుకుంటాం. ఎంటర్ అయినప్పుడు అబ్బా ఈ జీవితం ఏదో భలే బాగుంది అనిపిస్తుంది. కొద్ది రోజులు గడవగానే కర్మగాలి తగిలించుకున్న ఇద్దరిద్దరం, ఎందుకురా నాకు ఇద్దరిద్దరం, అలా ఉన్నా పోయేది అనుకున్నావా లేదా? అనుకోలేదా? అనుకున్నా బయటపడతావా ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకున్న బయట చెబుతావా? ఏదైనా సరే స్టార్టింగ్లో ఉన్నంత మజా, ఆనందం, ఆ సంతోషం, ఆహ్లాదం కొద్ది కాలం గడిచిన తర్వాత కనపడదు. సృష్టిలో ఎవరినైనా చూడు, దేన్నైనా చూడు. ఓ పాటే విన్నామండి, ఓ పాట విన్నాం. ఫస్ట్ సారి విన్నప్పుడు అరే భలే ఉంది. ఒక 20 సార్లు విను. 21వ ఎవడన్నా పెట్టాడు ఆ పాట, ఇంకోటి పెట్టచ్చుగా. అంతసేపు విన్నావుగా, బాగుందని గంతులేసి మరి విన్నావు కంటే 20 సార్లు విన్నావులే. 21వ కూడా విన్నాను, ఇంకేం వింటా, ఇంకోటి పెట్టు. అవునా? బట్టలు వేసుకున్నాం. మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బట్టలు కట్టుకోవటం మొదలు పెట్టాం కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం ఎన్ని జతలు మారి ఉంటాయి? మరీ తక్కువ వేసుకుంటే ఒక 50 అన్న మార్చి ఉండమా? ఒక 50 జతలు. మీరు చెప్పండి, ఏముండదా? 30 ఏళ్ళ వయసు వచ్చింది, పుట్టిన దగ్గర నుంచి జుబ్బాల వయసు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్ని రకాల డ్రెస్సులు మారి ఉంటాయి? ఒక 50 ఈజీగా మారి ఉంటాయి కదా. ఎప్పుడన్నా నువ్వు వాటిని పట్టుకొని చించావా, తగలబెట్టావా, నీ చేతులతో పడేసావా? మరి ఇప్పుడు వేసుకున్న బట్టలు, ఒక్కొక్క డ్రెస్సు నీకు చాలా ఇష్టమైన డ్రెస్సులో నేను అంతకు ముందు వేసుకున్నాయి, భలే ఇష్టమైపోయినాయి. అసలు అది వేసుకుంటే జనం ఏమనుకోవటం ఏమో సంగతి, కానీ నువ్వు అద్దం ముందు నిలబడి ఓ తెగ మెలికలు తిరిగిపోయావు ఆ డ్రెస్ వేసుకొని. అబ్బా నేను భలే ఉన్నాను కదా అని నీకు నువ్వే చెప్పుకొని. కాదా? కొంతమందికి కొన్ని కలర్స్ భలే అనిపిస్తాయి, చూసేవాడికి దరిద్రంగా అనిపించినా వాళ్ళకి మాత్రం ఒంటి మీద ఆ డ్రెస్ ఉంటే అసలు నేనేదో స్పెషల్గా ఉన్నట్టున్నాను, నేనేదో ఈ లోకానికి చెందిన వ్యక్తిలాగా లేదనుకుంటాను అని లోపల ఏం ఫీల్ అవుతుంటారో. అలా అవ్వకపోతే బతకలేరులే, అవుతుంటారు అట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అది వేసుకున్నప్పుడు అంతా దేవలోకం నుండి దిగి వచ్చినట్టు ఫీల్ అయిపోయావు. 4 నెలలు వాడగానే ఎందుకని దాన్ని ఆ డ్రెస్ లేకుండా చేశా? పాతబడిపోయింది. టూర్కి వెళ్ళిన ప్రదేశం నా లోలాడ ఉండగానే పాతబడిపోయింది. కోరుకున్న మనిషి మనకు అందుబాటులోకి రావాలని పరితపించిన అదే వ్యక్తి అందుబాటులోకి వస్తే నా లోలు సాహచర్యం తర్వాత పాతబడిపోయాడు. పాతబడిపోతాడు అంతే, పాతబడిపోతుంది అంతే. వివాహానికి ముందు ఏం చెబుతాడు? నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచకం అని చెబుతాడు. 4 ఏళ్ళు పెళ్ళైన 4 ఏళ్ళు అయిన తర్వాత ఎడదాపురించావు దెయ్యం ముఖం వేసుకున్న నా ప్రాణానికి. అట్లాగే ఆపోజిట్ స్త్రీ కూడా పురుషుడిని కాకపోతే డైరెక్ట్గా ముఖం మీద అందుకని లోపల అనుకుంటుంది ఇటు చాలా మంచోడని చేసుకుని ఇటు పెద్ద సైతానోడు దరిద్రం అని లోపల మనసులో తిట్టుకుంటుంది. బయట తిడితే కొడతాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని, అనవసరం కలిదించుకొని తనలు ఎందుకు లేదు తింటామని.
నా జీవితం పాడు చేసుకున్నా నీ దరిద్రుని చేసుకున్నాను లోపల లోపల తిట్టుకుంటుంది, సణుక్కుంటూ ఉంటుంది, వంటగలతో సణుక్కుంటూ ఉంటుంది, ఉతికే దగ్గర సణుక్కుంటుంది, తిట్టేటప్పుడు సప్పుడు ఎక్కువ చేసి తిడతా ఉంటుంది మనకి వినపడకుండా. దేవునికి మహిమ. మరి ఎట్లా కవర్ చేసుకోవాలి, లేకపోతే కొడతారు కదా, అందరూ సోపదే. ఎందుకు? పాత అయిపోయింది, కొత్త ఒక వింత, పాత ఒక ఎస్. అందుకే వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. పురుషుడు తన స్త్రీని గాక మరో స్త్రీ వైపుగా ఆకర్షింపబడతాడు, స్త్రీ తన పురుషుడు గాక మరో పురుషుడి వైపు ఆకర్షింపబడ్డ చరిత్రలు బోల్డెన్ ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకు ఇట్లా? క్రొత్త ఒక వింత, పాత ఒక రోత అని తేల్చేశారు. నిజమే, లోకంలో ఉన్నదంతా అదే. అయితే రహస్యం అన్న, ఎక్కడ దేని దగ్గర మనం స్థిరంగా సంతోషం పొందుదామన్నా ఏది మనకి స్థిరంగా సంతోషం ఇవ్వలేదు. అన్నయ్య, నా జీవితంలో ఇదిగో ఫలానా విషయంలో నేను సంతోషం కోసం ఈ కార్యం చేశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు నేను దానిలో సంతోషం పొందుతానే ఉన్నాను అన్నది ఒక్కటి చెప్పు నాకు. ఒక్కటి చెప్పు. చెప్తావా? ఎవరికైనా ఉందా దమ్ము చెప్పేదమ్ము? మనిషిని బట్టి సంతోషం లేదు, ప్రదేశాన్ని బట్టి సంతోషం లేదు, డబ్బును బట్టి సంతోషం లేదు, ఇంటిని బట్టి సంతోషం లేదు, తిండిని బట్టి సంతోషం స్థిరంగా లేదు, వేసుకున్న వస్త్రాన్ని బట్టి, వేసుకున్న 4 రోజులు హ్యాపీ, తర్వాత సంతోషం లేదు, విన్న పాటను బట్టి సంతోషం లేదు, చూసిన నేత్రాశ సంబంధమైన విషయాలను బట్టి సంతోషం లేదు. ఎన్ని సీరియళ్ళు చూశారు ఆడవాళ్ళు? ఎన్ని రకాల సీరియళ్ళు చూశారండి? నా ఊహ తెలిసిన దగ్గర నుంచి సీరియళ్ళు వస్తానే ఉన్నాయి. ఇప్పటికి ఇంకా కుప్పలు పెరిగిపోతున్నాయి, కానీ అవి తరగట్లే. ఎందుకు? చూసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎన్ని రకాల స్టోరీలు చూశారు. కొండవీటి చాంతాడనే ఒక సామెత ఉంది. సంవత్సరాలు అబ్బాయి పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యింది సీరియల్, వాడికి పెళ్ళి కూడా అయింది. అది అయిపోయేటప్పటికి తృప్తి ఉందా? నిజంగా సంతోషం దొరికిందా? మార్చి అది మార్చి ఇది మార్చి అది మార్చి చెప్తున్నా, స్థిరముగా నీకు సంతోషాన్ని ఇవ్వగలిగేది ప్రకృతిలో ఏదీ లేదు. మరి సంతోషం లేకపోతే బలం ఉండదు అన్నాడు, ఆనందం లేకపోతే బలం ఉండదు అన్నాడు. సంతోషం, ఆనందం మనకు అవసరం, అవి మనకు బలాన్ని ఇస్తాయని మాట్లాడాడు. అయితే రహస్యం ఏంటంటే, ఈ ప్రకృతిలో ఏదైనా సరే 4-5 రోజుల ఆనందమే తప్ప పర్మనెంట్గా నీకు ఆనందం ఇవ్వడానికి దానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ గ్లాస్ తెచ్చుకున్నాం, ఇది బాగా విలువైంది, ఇది ఒక గ్లాసే ఖరీదు పెట్టి తెచ్చామండి, 20,000 అయింది అనుకోండి. ఇది అనుకుంది నిజంగా 20,000 గ్లాస్ ఏమో అనుకునేది, అంత లేదులే, కానీ మాలు ఉదాహరణ చెప్తారు. 20,000 గ్లాసు, 20,000 పెట్టి తెచ్చిన గ్లాసు 20 సంవత్సరాలు అది అంతే ఉంటుంది, కానీ మారిద్దా? రోజు రోజుకి దానిలో ఏమన్నా మార్పులు కనపడుతుంటే నీకు అది దాన్ని బట్టి సంతోషం కలిగిద్ది. రోజుకి లేదా నెలకి కనీసం సంవత్సరానికి ఒకసారి దాని ఆకారం అది మార్చుకొని ఇంకొక టైపులో కనపడుతుంటే ఆనందం కలిగిద్ది. కానీ 20,000 కాదు, 20 లక్షలు పెట్టి తెచ్చిన అది ఏ ఆకారంలో ఉందో, ఏ స్థితిలో ఉందో, ఆ స్థితిలోనే 20 సంవత్సరాలైనా అంతే ఉంటుంది, మార్పు ఉండదు. అందుకే కొంతకాలం వరకే దాని మీద నీకు మోజు ఉంటుంది, సంతోషం పొందుతావు. తర్వాత ఇక ఎప్పటికీ అది అంతే కనపడతా ఉంటుంది. కాబట్టి దానిలో మార్పు కనపడనందున నీకు దానిలో ఆనందం దొరకదు. ఎంతమందికి అర్థమైందో? ఏమర్థమైంది? డింగ్మని చేతులు ఎత్తారు. ఏమర్థమైంది? అంతే. ఏదైనా వస్తువైనా, వ్యక్తి అయినా, వస్త్రమైనా, చూసేదైనా మార్పు లేనిది కనుక కొంతవరకే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, కొంతవరకు అందులో హ్యాపీనెస్ ఉంటుంది. కానీ రహస్యం ఏంటంటే, దేవుడున్నాడే, ఆయన గురించి ఏం చెప్పొచ్చో తెలుసా? ఆయన నిత్య నూతనుడు. ఇది రహస్యం.
నిత్య నూతనుడు అంటే తెలుసా? ఇదేం సంవత్సరం? నూతన సంవత్సరం. నూతన అంటే క్రొత్త. దేవుడిలో ఉన్న సౌకర్యం ఏంటంటే, దేవుడి స్పెషల్ ఏంటంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఆయనతో జీవించు, నీకు తెలియని కొత్త కొత్త సంగతులన్నీ ఆయన దగ్గర నీకు ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు అందుతానే ఉంటాయి. ఒక షేడ్లో నీకు కనబడి, ఈ షేడ్లో ఇలా ఉన్నాడు, ఇక ఎప్పటికీ ఇంతే ఉంటాడు అనుకోవడానికి లేదు. మరొక షేడ్ కనపడిద్ది ఆయనలో నీకు. ఈ 2 షేడ్లే అనుకుంటావు నువ్వు, కాదు, మళ్ళీ ఇంకొక షేడ్ కనపడిద్ది. అట్లా గత 19 సంవత్సరాలుగా చిత్ర విచిత్రాలుగా రకరకాలుగా నాకు కనపడతానే ఉన్నాడు ఆయన జీవితం. ఆయనతో నా జీవితం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిత్యము నాకు క్రొత్తగా కనపడుతున్నది ఎవరు అంటే ఒక దేవుడు ఒక్కడే. ఆకర్షణ అసలు తగ్గట్లేదండి. ఇన్నాళ్ళు చేశాం కదా, ఇన్నాళ్ళు ఆయనతో గడిపాం కదా, ఇంకేముందిలే అని వదలడానికి వల్ల కాటల్లా. ఇంకెట్లా అవుతుందంటే రోజు రోజుకి స్టార్టింగ్లో 3 భాగాలు లోకం, 1 భాగం దేవుడు అన్నట్టు లైఫ్ స్టార్ట్ అయింది. ఇక రాను ఎట్లా అయిపోయిందంటే, ఈ ప్రపంచమంతా నన్ను ఒంటరిగా వదిలేస్తే బాగుండు, నేను ఆయన నేను ఆయనతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుదాం అన్నంత పిచ్చిలోకి వెళ్ళిపోతుంది వ్యవహారం. చూడండి, దేవునికి లోకంలోని విషయాలకి తేడా చూడండి. రోజుకి వస్త్రం మీద మనకు మోజు ఎక్కువైద్దా తగ్గిద్దా? క్రొత్త బట్ట మీద 4 రోజులు వాడినాక ఎక్కువైద్దా తగ్గిద్దా? తగ్గబట్టేగా ఎన్నో జతల బట్టలు అడ్రస్ లేకుండా పోయినాయి. లేకపోతే మొత్తం ఉండేవిగా. మళ్ళీ మనం జించింది లేదు, మనం పాడేసింది లేదు. ఫస్ట్ బీరువాలోకి వెళ్ళింది క్రొత్త స్థితిలో ఉన్నప్పుడు. అప్పుడప్పుడు బయటకు వచ్చేది, ఇలాంటి ఫంక్షన్స్కి బయటకు వచ్చింది. మనకు మోజు ఉన్నంత వరకు బీరువాలోనే ఉండేది. కొంచెం మోజు తగ్గటం మొదలుపెట్టినాక అక్కడి నుంచి బయట ఓపెన్ అల్మరాలోకి వచ్చింది. అల్మరాలోకి వచ్చిందా? ఆ తర్వాత అక్కడ కొంతకాలం నివాసం చేసి ఏంటి, అక్కడి నుంచి ఇంట్లో ఒక మూలకు వచ్చింది. అక్కడి నుంచి పాత బట్టలు మూటలు కడుతుంటారు మనోళ్ళు, లేడీస్కి తెలుసు. ఆ మూటలలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు కనపడలా. నువ్వు కూడా అడగల, ఫలానా చొక్కా ఏది అని అడగల. ఎందుకంటే కొత్త వస్తున్నాయి కనుక పాత వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత ఆ పాత బట్టల మూటల్లో నుంచి ఒకరోజు స్టీల్ సామాన్లోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకృతి మార్చుకుంది స్టీల్ సామానుల్లాగా. అంటే ఈ బట్టలన్నీ సామాన్లు వాడికేసి ఎటుపోయినాయి. కొన్నేమో అలా బయటికి వెళ్ళిపోతే, కొన్నేమో బండలు తుడిచే బట్టగా మారిపోతే, కొన్నేమో వాకిట్లో వేసే బట్టగా మారిపోతే, అట్లా రకరకాలుగా మారిపోయినాయి. అప్పుడప్పుడు నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అది కనపడితే, చొక్కా పాడైపోయింది, భలే ఉండేది. ఏమయ్యా, ఒకరోజు ఒంటి మీద ధరించావు, ఇప్పుడేం కాళ్ళ కింద తొక్కుతున్నాయింది అంటే, దాంతో కొద్ది కాలం వ్యవహరించేటప్పటికీ దానిలో ఇంకా వెతకడానికి ఇంకేం లేదు. కానీ దేవుడిది రివర్స్. దేవుడితో వ్యవహారం రివర్స్. స్టార్టింగ్లో ఏమీ లేనట్టు కనపడింది. సహవాసం ఏర్పడి ప్రయాణం సాగే కొద్దీ ఈ లోకమంతా చెత్తతో సమానంగా మారిపోతుంది. ఆయనతో సహజీవనం ఒక అద్భుతమైన అనుభవంగా మారిపోతుంది. ఇది దేవుడు నిత్య నూతనుడండి. ఎప్పుడు క్రొత్తగా ఉంటాడు ఆయన. నీ బతుకాలం మొత్తం చూడు నువ్వు దేవుణ్ణి. నీవు ఇంకా తెలుసుకోవాల్సినవి, ఇంకా ఆయన దగ్గర గ్రహించాల్సినవి, ఇంకా ఆయనలో పొందాల్సిన స్పర్శలు కోటానుకోట్లుగా కుప్పలుగా ఉంటాయి. అందుకే భక్తులంతా ఎట్లయిపోయారంటే యేసయ్య పిచ్చోళ్ళు అయిపోయారు. వాళ్ళని ఏది జయించలేకపోయింది.
ఈ లోక ఆకర్షణలు ఏవి కూడా వాళ్ళని పట్టలేకపోయినాయి. ఎంత అంటే అసలు నా వల్ల కాదయ్యా నిన్ను వదిలిపెట్టి అన్న పరిస్థితికి వెళ్ళిపోయాడు. డేవిడ్ బ్రైనార్డ్ ఇలా అన్నాడు, ఆహా, నా దేవునితో గడిపే ఒక గంట ఈ అధమలోక సుఖాలన్నిటినీ అధిగమించేటట్టు చేస్తుంది కదా అన్నాడు. నా ప్రభువుతో గడిపే ఒక గంట ఈ అధమలోకంలో ఎన్ని అధమ సుఖాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ గంటతో సమానం కావు కదా. అంటే జీవితకాలం మొత్తం కూడా ఒకడు ఈ లోకంలో అనుభవించే అధమలోక సుఖాలన్నిటినీ తీసుకొస్తే దేవునితో మనం గడిపే ఒక గంటతో సమానం కాదు అని చెప్పాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? చాలా సంతోషం. అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్పనులే. మరో భక్తుడు అన్నాడు, నిన్ను వదిలి నేను ఉండలేను ప్రభువా, నన్ను వెళ్ళు అనకు, నేను నీతో ఉండాలి, నువ్వు లేకపోతే బ్రతకలేను ప్రభు. నీవు కనిపించని రోజునా నా కనులకు నీ దొరకరు ఆయనే. 14 సంవత్సరాలు ఏకాంత ప్రార్థనకు అలవాటై ఈరోజు కూడా జస్ట్ మీ ముందుకు రాబోయేటప్పుడు కూడా పోయొచ్చా. అంటే నేను గొప్పవాడిని చెప్పట్లా, ఆయనతో గడపకపోతే బాగుంటుందా, ఆ డే మజా అనిపించట్లా, దరిద్రంగా ఉంటుంది. మీకు ఎట్టుంటుందో నాకు తెలియదు. ఏమాత్రం అవకాశం దొరికినా ఆయనతో నేను, నాతో ఆయన ఉండునట్లు ఎవరు లేని ఎడారిలో ఒక చిన్న నివాసం ఏర్పరచుకుందామని బోల్డంత ఆశగా ఉంది. ఎందుకు తెలుసా? ఆయన నేను ఆయన కలిసి మాట్లాడుకోవాలి, కలిసి సంతోషించాలి, ఆయన్ని అనేక రకాలుగా స్పర్శించాలి. ఏందో యేసయ్య మరి అంత ఇబ్బందికరంగా ఏం లేడు, ఆకర్షణీయంగానే ఉన్నాడు. మరి మీకెట్టున్నాడో నాకు తెలియదు, కానీ నాకు ఇంకా ఆకర్షణీయంగానే ఉన్నాడు. మరి మీకు అట్నే ఉన్నాడా? ఆయన నిత్య నూతనుడు. మీకు అంతే ఉన్నాడు అనుకుంటున్నాను నేను. ఎట్లా చెబుతావు అని అడుగు, చెబుతా. రాత్రంతా ఏం చేశారు మీరు? ప్రార్థన అంటే వచ్చారు, 2 దాకా ఏదో తిప్పలు పడ్డారు, వెళ్ళారు. మళ్ళీ పొద్దున్నే పరిగెత్తకపోతే ఏమైంది? ఉండలేకపోతున్నావు. సంవత్సరాల నుంచి నువ్వు ఆయనతో నడుస్తున్నావు కదా, ఆయన ఆరాధిస్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, కీర్తిస్తున్నావు కదా, స్తుతిస్తున్నావు కదా. ఎబ్బెట్టు అనిపించాడా యేసయ్య ఎప్పుడన్నా ఇంకెందుకు లేబ్బా అనిపించిందా? అసలు ఏమర్థమయ్యాడని? చాలా 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 ఉంది ఆయన దగ్గర. అందుకే కొన్నిసార్లు దారి తప్పి పనికి మళ్ళీ పాపిష్టి లోకంలోకి వెళ్ళినా వెనక్కి తిరిగి చూసుకొని నేనేంటి ఇట్లా దారి తప్పానేంటి, నేనేంటి ఇట్లా చిన్న భిన్నం అయిపోయానేంటి, నా ప్రభు ఎక్కడా అయ్యా, నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లా ఉండగలుగుతానయ్యా అని పరుగులెత్తి తిరిగి ఆయన కలుసుకున్న దాకా మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. యేసులో ఉన్న ఆకర్షణ అది. ఆయన నిత్య నూతనుడు. చెరువుకి నదికి ఓ తేడా ఉంది. చెరువులో ఒకసారి నీళ్లలో కాలు పెడితే నీ కాలు చుట్టూ ఉండే నీళ్లు పాతవా క్రొత్తవా? పాతయ్యా క్రొత్తయ్యా? చెరువులో ఒకసారి నువ్వు కాళ్ళు పెట్టావంటే అక్కడ ఉన్న నీళ్లు నీకు పాతవే.
కానీ నదిలో నువ్వు కాలు పెట్టావు అనుకో, ప్రతి క్షణం నీకు క్రొత్త నీరు తగులుతూ ఉంటుంది. అవునా? ఇప్పుడు ఒక కాలు పెట్టగానే నువ్వు కాలు పెట్టినప్పుడు తగిలిన నీళ్లు ఆ ప్రవాహంలో ముందుకు వెళ్ళిపోయి వెనక మళ్ళీ క్రొత్త నీరు వచ్చి నేను టచ్ చేస్తూ ఉంటుంది. అరే క్రొత్త నీరు వచ్చి టచ్ అయింది అనుకునేటప్పటికే మళ్ళీ అది వెళ్ళిపోయి మళ్ళీ క్రొత్త నీరు వచ్చి టచ్ అవుతుంటుంది. ప్రవహించే నదికి నిలకడగా నీళ్లు నిలబెట్టి ఉండేటువంటి చెరువుకి తేడా అది. చెరువులో ఒక్కసారి కాలు మోపావంటే కొన్ని గంటలైనా రోజులైనా అయ్యే నీళ్ళు. లోకం చెరువు వంటిది. ఒకసారి కాళ్ళు పెట్టామంటే ఇక ఎన్ని సంవత్సరాలైనా అదే. కానీ యేసయ్య నది వంటి వాడు. నిరంతరం నూతన స్పర్శ ఆయనలో అందుతానే ఉంటుంది. అందుకే ఆయనలో రుచి తగ్గదు, ఆకర్షణ తగ్గదు. ఆయన నిత్య నూతనుడు. ఇప్పుడు చెప్పండి, ఆయనలో సంతోషం దొరికిద్దా? కొద్ది కాలం తర్వాత విరక్తి కలిగిద్దా? నాకైతే కలగట్ల, మరి మీకు ఎట్టుందో నాకు తెలియదు. యేసుప్రభుని నమ్ముకొని ఆయన సేవలోనికి వచ్చిన తర్వాత ఆ వర్క్లో బిజీ అయిపోయి చాలా దూరం వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. అనిపించి కూర్చొని ఏడ్చుకొని, అసలు నాకు ఈ సేవ వద్దు, ఏమొద్దు, నాకు ఈ మనుషులు వద్దు, నాకు ఎవ్వరొద్దు, నాకు నువ్వు కావాలని పరిగెత్తుకొని ఆయన పాదాల దగ్గరికి పోయి ఏడ్చి ఆ వేదంలో కొన్ని పదాలు, నా హృదయంలో నుంచి నేను ప్రభువుతో మాట్లాడుకున్న పదాలు, ఆ పదాలు పలికిన తర్వాత ఈ పదాలు ఏవో బాగా అనిపించినాయి. వాటిని ఒక పాటగా కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఆ పాట యేసు నీ కోసం వెదకే నా ప్రాణం అనే పాట. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. నిరాశ ఊబి, లోకం వైపు చూస్తే నాకు నిరాశ కలుగుతుంది. దిగిరాంది నీపై ఆశ నన్ను నిలిపింది, నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా మిగిలిపోతాను. కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. బెదిరింపు అన్నమాట. నేను యేసయ్యకి ఏం బెదిరింపో తెలుసా? నువ్వు నా దగ్గరికి రాకపోతే, ఇప్పుడు నువ్వు నాతో కూర్చోకపోతే, నాతో మాట్లాడకపోతే, నన్ను అప్పట్లాగా స్పర్శించకపోతే నా చరిత్ర ఒక కళ్ళలాగా మారిపోయింది. అంటే ఏం తెలుసా? నేను బతకను, సస్తానని. పురుషుల్ని స్త్రీలు బెదిరిస్తారే, నువ్వు రాకపోతే నా శవాన్ని చూస్తావు, అది చూస్తావు, ఇది చూస్తావు అని. ముందు ఏం శవం ఏదేవో కానీ ఈ దెబ్బకు వాడి శవం అయ్యేటట్టు తయారవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బెదిరింపులు. నువ్వు రాకపోతే ఇంక చూడు, ఇక నా డెడ్ బాడీ చూస్తావు అని అంటారు కదా, అట్లా బెదిరింపు అన్నమాట. అంటే యేసయ్యను అట్లా అడగాలనిపించింది నాకు. ప్రారంభములో నీలో ఆనందాన్ని నేను రుచి మరిగాను ప్రభు, కానీ ఈరోజు ఈ పని బిజీలో పడిపోయి నీకు దూరం అయ్యి ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాననే కానీ నీ సాహచర్యం లాస్ అయ్యానన్న ఫీలింగ్ నన్ను భయంకరంగా వెంటాడుతుంది. నేను ఎంత పని చేసినా అందులో నాకు తృప్తి కలగట్లేదు. నీ పాదాల దగ్గర, నీ సన్నిధిలో, నీ సాహచర్యంలో, నీ సహవాసంలోనే నాకు తృప్తి ఉంది. నేనేం ప్రసంగాలు చేయొద్దు, నేనేం పెద్ద ఇది కావద్దు, నేనంత సేవకుడు పెద్ద అది ఇది అని జనం నేను చెప్పుకోవద్దు. నాకు అసలు నేను ఒక 50 మందిని రక్షణలో నడిపిస్తే చాలనుకున్నా. నువ్వే నాకు వీళ్ళందరినీ తగిలిచ్చావు. నాకు తెలియదు, నాకు వద్దు, నాకు నువ్వు కావాలయ్యా. అవసరమైతే దైవజనుడు, ఎవరన్నా దైవజనుడు చెబితే నేను పోయి కూర్చొని వాక్యం వింటాను. నాకు వద్దయ్యా, నాకు నువ్వు కావాలని ఇచ్చా. కొన్ని సంవత్సరాల తర్వాత, అప్పటికి దగ్గరగా 10,000 మంది పైన సంఘం ఉన్నప్పుడు పాడుకున్న పాట అది. 8 నుంచి 10,000 మంది పైన సంఘం ఏర్పడినప్పుడు పాడుకున్న పాట.
అదేందండి, అంత పెద్ద పరిచర్య ఏర్పడినప్పుడు ఇంక నీకు అంత పని ఎందుకు వచ్చింది నీకు అంటే, యేసయ్యలో ఉన్న సారం అలాంటిది, ఆ స్పర్శలో ఉన్న ఆనందం అలాంటిది, ఆయనతో గడిపేటువంటి ఆ జీవిత అనుభవంలో ఆ ఆనందం వేరు. అది నాకెంతో బలాన్ని, తేజస్సుని ఇచ్చింది. ఇప్పుడు ఆయనకు దూరమై నేను ఎంత పోటు పొడిచినా అది నాకు తృప్తినివ్వట్లేదు, నన్ను నిస్తేజంగా నిరాశలోకి తీసుకెళ్తా ఉంది. అందుకే నేను అవసరమైతే అన్నీ వదిలేసుకుంటాను, నాకు నువ్వు కావాలి అని ఆయన పాదాలు గట్టిగా పెనేసుకున్న ఆ ఏడుపే ఆ పాట. ఇది అర్థం కావాలంటే కాస్తో కూస్తో ఆ మెట్టు ఎక్కువ ఉండాల, లేకపోతే అర్థం కాదు, హింసలాగా ఉంటుంది. యేసయ్య రుచి తెలుసుకొని ఆయనతో కొంతైనా నడిచిన వ్యక్తులకి ఇది అర్థమైద్ది, లేదా అర్థం కాదు. ఎంత అంటే, తొలకరి కోసం భూతలమంత ఆశతో చూచినట్లు నీదు స్పర్శకై నా మనసు మిగులాశతో ఉన్నది. తొలకరి కోసం భూతలమంత ఆశతో చూచినట్లు నీదు స్పర్శకై నా మనసు మిగులాశతో ఉన్నది. నా వేదన నన్ను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది. నా వేదన నన్ను నీపై ఆశ బ్రతికించింది. వేదన ఎందుకు అంటే, ఏదో అప్పులయ్యో, లేకపోతే పరిచర్య ముందుకెళ్ళకనో, లేదో నిందలు వచ్చో, అవమానాలు వచ్చో, సమస్యలు వచ్చో కాదో. అన్నీ బాగానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఇంకా చెప్పాలంటే, బయట చూసేవాళ్ళు అనుకుంటున్నారు, షాలేం రాజన్న అదృష్టవంతుడు రా, ఏ పని చేసినా సక్సెస్ అయ్యారా నాయన, అట్లా చేయాలంటే మనకు కుదరట్లేదు అని ఇతరులు నన్ను చూసి అట్లా అనుకునే పరిస్థితి. నాకేది కుదవలేదు, ఆహారం ఉంది, వస్త్రం ఉంది, పరిచర్య ఉంది, అన్నీ నడుస్తున్నాయి. వేదన ఎందుకు నాకు? కానీ వేదన వచ్చింది దేన్ని బట్టి అంటే, నిత్యనూతనుడైన యేసులో ప్రారంభంలో నేను పొందిన ఆనందానుభూతులు దూరమయ్యాయి. పరిచర్య ఒత్తిడిలో దీని మీద దృష్టి పెట్టి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేశా. సిగ్గొచ్చింది, కృంగుబాటు వచ్చింది. అది ఎంత వేదన అయిందంటే, నాకు నీ సన్నిధి దూరం అయిపోతే నా ప్రాణమే పోయేటట్టుంది ప్రభు అని ఏడ్చుకున్నా. అదొక మెట్టు, ఆ మెట్టుకు మీరు కూడా వస్తారులే. హల్లెలూయా. నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే కడువేదనతో ఉంటాను, కథలా ముగిసిపోతాను. నువ్వు నన్ను కలుసుకోకపోతే నా చరిత్ర ఒక కథలాగా జనం చెప్పుకుంటారు. ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరం వరకు షాలేం రాజన్న అని ఒకడు ఉండేవాడు, ఇట్లా సేవ చేశాడు, పాపం ఏందో సడన్గా వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటారు. నీ ఇష్టం అంటే అర్థమైందా? ఎవరికి బెదిరింపు? ఇట్లా చేశాడు, అసలు ఇంత అద్భుతంగా పరిచయం జరిగింది, విచిత్రంగా ఇదైపోయాడని అనుకుంటారు. కథ ఇద్ది నాది, ఒక కళ ఇద్ది జనాలకి. ఈ కాకుండా ఉండాలంటే మర్యాదగా రా. ఎందుకురా? నేను ఎందుకురా? ఎందుకేంది? నాకు కావాలన్ను. అరే మనుషులు చాలా వద్దు నాకు. అరే లోకభోగాలు చాలా నాకొద్దు. చూడరా చాలా ఆనందం ఉంది, నాకు వద్దయా, నాకొద్దు, నాకు నువ్వు కావాలి. 1,000,000 ఐశ్వర్యం తను వెదకి వచ్చిన నీకది సమమౌనా? 1,000,000 ఐశ్వర్యం తను వెదకి వచ్చిన నీకది సమమౌనా? సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు, యేసయ్యా
పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని. నా పాపం భరింప మోసావు సిలువ, మహోన్నతం నీ ప్రేమ. నా పాపం భరింప మోసావు సిలువ, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కల్వరి, చల్లని గాలి, చల్లని గాలి కల్వరి, చల్లని గాలి. ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా, ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంత మాయయ్యా, ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంత మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. నీ సన్నిధే వెన్నిధి దేవా, నీ సన్నిధే వెన్నిధి దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని. నా చుట్టూ ఎన్నో ఉంటాయి, నా చుట్టూ ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, ఎన్నో అందుబాటులో ఉంటాయి. కానీ అవేవి స్థిరం కాదయ్యా. ఒకనాటికి అన్నీ నన్ను వదిలి వెళ్ళిపోతాయి. నేను కలిగి ఉన్న అందం ఒకనాటికి నా దగ్గర ఉండదు. నేను కలిగి ఉన్న ఐశ్వర్యం ఒకనాటికి నా దగ్గర ఉండదు. నేను నా అనుకున్న నా వాళ్ళు నా చుట్టూ ఉండరు. నీకోసం నేనున్నాను, మేమున్నాం అనేవాళ్ళు కూడా నాకు చివరి వరకు ఉండరు. కానీ ఈ లోకంలో జీవించినంత కాలం, ఇక్కడ నుండి కన్ను మూసి ఆ రాజ్యానికి వచ్చినంత కాలం నన్ను వదలక విడువక ఎడబాయిక హత్తుకుని ఉండే ఒకే ఒక్క నేస్తం నా ప్రాణం నువ్వే యేసయ్యా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నాకు నువ్వు స్థిరం నాయనా, నాకు నువ్వు ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తావు యేసయ్యా. నువ్వు నాకు బోరు కొట్టవు యేసయ్యా. నీతో సహజీవనం ఈ లోకమంతా, ఈ లోకంలో జీవించినంత కాలం అంతా నాకు ఎప్పటికీ క్రొత్తదే. కాబట్టి లోకంలో దేన్ని బట్టి కూడా మన సంతోషం స్థిరంగా ఉండదు. కానీ క్రీస్తు యేసు మీద మనం దృష్టి నిలపగలిగితే, ప్రభు మీద మనం దృష్టి నిలపగలిగితే మన సంతోషం స్థిరం.
ఎందుకంటే ఆయన నిత్య నూతనుడు. ఇక ఏవైనా బోరు కొడతాయి, యేసయ్య ఎప్పటికీ బోరు కొట్టడు. కరెక్ట్గా నువ్వు కనెక్ట్ అయితే, కరెక్ట్గా ఆయన రుచి నీవు తెలుసుకుంటే ఆయన బోరు కొట్టడు. మీ అందరి హృదయాల్లో ఆ అనుభూతి, ఆ అనుభవం, ఆ రుచి దేవుడు ఉంచుగాక. ఆమేన్. మనం బలవంతులం కావటానికి శరీర సంబంధంగా ఏవేవో ఆహారాలు ఉన్నాయి, కానీ శరీరం నిష్ప్రయోజనం అన్నది వాక్యం. అసలు జీవింపజేసేది కూడా ఆత్మే అని ఉంది. ఆత్మయే జీవింపచేయుచున్నది, కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటుంది వాక్యం. గనుక ఉన్న సారమంతా ఆత్మలోనే ఉంది. గనుక ఆత్మను బలపరుచుకునే విధంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఆత్మను బలపరిచే ప్రక్రియలో ఒక 5 సంగతులు, ఆత్మను బలపరిచే ప్రక్రియలో ఒక 5 సంగతులు. మనం దేవునితో మాట్లాడుట ద్వారా బలం పొందుతాం. నేనేమన్నాను ఇప్పుడు? మనము దేవునితో మాట్లాడుట ద్వారా మనకు బలం కలుగుతుంది. 1 రాసుకో. 2, దేవుడు మనతో మాట్లాడటం ద్వారా మనకు బలం కలుగుతుంది. మనం ఆయనతో మాట్లాడినా మనకు బలమే, ఆయన మనతో మాట్లాడటం కూడా మనకు బలమే. 2, ఈ రెండిటినే ప్రార్థనా వాక్యం అన్నారు. ప్రార్థనా జీవితంలో బలంగా ఉన్న వ్యక్తులు ఆత్మీయంగా కూడా బలంగా ఉంటారు. వాక్య ధ్యాన విషయంలో బలంగా ఉన్నవాళ్ళు ఆత్మీయ జీవితంలో కూడా దృఢంగా ఉంటారు, బలంగా ఉంటారు. 2, మనకు బలం ఇచ్చే మరొకటి అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఆత్మ అభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు వారు అంతకుముందు వ్యక్తులా లేరు, ఆపోజిట్గా మారిపోయారు. ఒక ఆడపిల్ల భయపెట్టింది పేతుర్ని, నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కాదు, నీ ముఖం నాకు తెలుసు, నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకటివి కాదు అంటే యేసు ఎవరు నాకు తెలియదు అని అబద్ధం ఆడాడు. ఒకసారి కాదు, 3 సార్లు. చిన్నపిల్లకు భయపడి అబద్ధం ఆడేశాడు. ఏం చేసేది చిన్నపిల్ల? అలాంటి పేతురే పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఆత్మయందు బలం పొందిన తర్వాత వేలాది మంది యూదులైనటువంటి మనుషుల ముందు యేసే రక్షకుడు, యేసే నిజ దేవుడు అని ఎలుగెత్తి ప్రకటించాడు. దేని ఎఫెక్టో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకపు ప్రభావం. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదం స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదం స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి మహిమ.
పరిశుద్ధాత్మ అభిషేకం మన ఆత్మకు బలాన్ని ఇస్తుంది. ప్రార్థన మొదటిది, మనం దేవునితో మాట్లాడటం మనకు బలాన్ని ఇస్తుంది. 2, వాక్య ధ్యానం, దేవుడు మనతో మాట్లాడుట బలాన్ని ఇస్తుంది. 3, ఆయన అభిషేకం మనం పొందుట ద్వారా మనం బలవంతులుగా ఉండగలుగుతాం. 3, 4వది సహవాసం, ప్రభు బల్ల. అపోస్తలుల కార్యాల్లో అసలు జనం ఎందుకు కూడుకునేవారో తెలుసా? సంఘం ఫెలోషిప్ ఎందుకు ఏర్పడిందో తెలుసా? ప్రభు బల్ల కొరకు. మెయిన్ పరిశుద్ధుల సహవాసం. ఆ సహవాసంలో జరిగే ప్రక్రియల్లో మొట్టమొదటిదిగా గొప్పదిగా చెప్పుకునేది ప్రభు బల్ల. యేసు శరీర రక్తములలో చెయ్యి వేయుట. ఆయన శరీర రక్తాలు మన లోపలికి వచ్చినప్పుడు కూడా మనకు బలము కలుగుతుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే చేప నీళ్ళల్లో బ్రతకడం సహజం. చేప ఒడ్డును కూడా బతుకుతుంది అంటే అది అసాధారణం. మనిషి ఒడ్డున బతుకుతున్నాడు అంటే సాధారణం. కానీ నీళ్ళల్లో కూడా మనిషి బతికే ఉన్నాడు అంటే అది అసాధారణం. చేపకు నీళ్ళల్లో ఆక్సిజన్ దొరుకుతుంది, బయట దొరకదు. మనిషికి బయట ఆక్సిజన్ దొరికిద్ది, నీళ్ళల్లో దొరకదు. కానీ నీళ్ళల్లో కూడా మనిషి ఆక్సిజన్ పొందుతున్నాడు లేక బతుకుతున్నాడు అంటే సాధారణానికి భిన్నమైన అసాధారణ ప్రక్రియ ఏదో జరుగుతుంది లోపల. ఈ లోకంలో పాపంలో శాపంలో పుట్టి పెరిగిన మనం బలహీనులం. కానీ ఈ బలహీన ప్రపంచంలో లోకానికి వ్యతిరేకంగా ఆత్మయందు బలం పొంది ప్రత్యేకింపబడిన జీవితాన్ని కలిగి ఉండడానికి సాధన చేస్తున్నావంటే, కొంతవరకైనా నువ్వు ఉండగలిగావు అంటే నేను గ్యారెంటీ ఇస్తా, అది నీ బలం కాదు. నీ బలం కానే కాదు అది. నేను కాస్త ఆత్మీయంగా నిలదొక్కున్నానన్నా కాస్త పర్వాలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆత్మీయ జీవితంలో కొంచెం నిలదొక్కున్నానన్నా పర్వాలేదు, దేవుని కృప వల్ల ఆయనతో కలిసి నడుస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలిగేవాళ్ళు. నేను 2 చేతులు ఎత్తుతాను, నాకుంది అనుకొని నేను చేతులు ఎత్తుతాను. మీరు చెప్తారా? సంతోషం. నేను చెప్పనా? దేవునితో కలిసి నడుస్తున్నావు, కాస్త స్పిరిచువల్గా ఉన్నావంటే అది నీ బలం కాదు. దేవుడు నీకు పంపిణీ చేస్తున్న అసాధారణ శక్తి అది. ఎందుకంటే నీ వంటి బలహీనలైన చాలామంది మధ్యలో నువ్వు ఉన్నావు, కానీ వాళ్ళకంటే భిన్నంగా బ్రతుకుతున్నావు. వాళ్ళకి మైండ్ పోతుంది నిన్ను చూసి. అరే పొద్దున్న లెగిస్తే సాయంత్రం దాకా మనం ఈ వ్యవహారాల్లో ఉంటాం. ఆ మనిషి ఏంది పొద్దుగుకులు దేవుడు దేవుడు అంటది. మనం పడ్డ పాటలలో ఏది పడదో, వీడేందిరా విచిత్రంగా మారిపోయాడు, మన వల్ల కావట్లేదు. చిన్నది మానుకోవాలంటేనే మన వల్ల కావట్లేదు. అసలు అన్నిటినీ మానేసి ఇంత బలంగా ఎట్టుంటున్నాడా వీడు. మనం కనపడితే వాళ్ళ ముఖాల్లో క్వశ్చన్ మార్క్ కనపడుతుంటుంది. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మన రోడ్డు మీద పోతున్నప్పుడు వాళ్ళ ముఖాలు ఎట్ట పెడతా తెలుసా? అట్ట బెటరు. ముఖం ఎట్ట పెడితే అది సమాధానం అన్నమాట. రోడ్డు మీద ఒక నడుచుకుంటూ పోదు, క్వశ్చన్ అట్ట చూస్తారు. నీకు వెళ్ళి గమనించు, నువ్వు పోతా జస్ట్ అట్ట చూడు. వాళ్ళు అట్లా చూడకపోతే అప్పుడు అడుగు. ఎందుకు? వాళ్ళలాగా ఉండవు నువ్వు. వాళ్ళు ఏ విషయాల్లో అయితే బలహీనలై ఉన్నారో వాటిని అలవోకగా జయించి బ్రతికేస్తున్నావు నువ్వు. వాడికి మైండ్ పోతుంది, ఆమెకి మైండ్ పోతుంది. ఎట్లా బతుకుతుందిరా నాయనా, అది ఎట్ట బతుకుతున్నాడు రా నాయనా. వాళ్ళకి తెలియని రహస్యం మనకు తెలిసి ఏంటంటే అసాధారణ శక్తి నీలో పనిచేస్తుంది. అదే దైవశక్తి. అదే పాపాన్ని అధిగమించి లోక ఆకర్షణ అధిగమించి నువ్వు నిలబడటానికి కారణమైంది. ఆ అసాధారణ శక్తి నీలోకి ఎలా వస్తుందో తెలుసా? ఇప్పుడు చెప్పిన 3తో పాటు 4వది ప్రభు వల్ల, ఆయన శరీర రక్తాలు. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. యోహాను సువార్త 6వ అధ్యాయము 53-4 వచనాల నుంచి చదువుకోండి, అందులో ఉంటుంది. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా యందు వాడును, వాని యందు నేనును
నిలిచి ఉంటామో అంత్య దినమున నేను వాని లేపుతాను అని ఆ తర్వాత చెప్తాడు, నేను తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారం నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు. భూమి మీద యేసయ్య జీవించిన జీవితం సాధారణమైందా అసాధారణమైందా? తెలుగు వచ్చిన వాళ్ళందరూ చెప్పండి. సాధారణం అంటే అందరిలాగా బతికింది. అందరిలాగా ఏడ బతికాడు? హెబ్రీ పత్రిక 4:15 చెబుతుంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు కానీ ఆయన అన్ని విషయములలో మన వలె శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను అని ఉంది. ఎట్లా సాధ్యం అండి? ఎట్లా సాధ్యం? ఈరోజు 10 అడుగులు పడకుండా నడవాలని ట్రై చేసి 3 సార్లు పడుతున్నాం. కానీ ఆయన 33.5 సంవత్సరం భూమి మీద జీవించాడు. ఎక్కడ ఒక్క చోట కూడా ఆయన పాపము చేయలేదు అని చెబుతుంది వాక్యం. అమ్మది మామూలు విషయం అది. మనం పెద్ద పెద్ద పాపాలు చేయకపోయిన నోరన్నా జారుతాం, కళ్ళల్లోనైనా అపవిత్రత ఉంటుంది, కనీసం చెడు వినటానికైనా ఇష్టపడతాం. ఏ కోశానో ఏ కోణానో కూడా ఆయన పాపము చేయలేదు అని కరాఖండిగా చెప్పేసింది వాక్యం. అంత పరిపూర్ణంగా ఆయన ఎలా జీవించగలిగాడు అంటే ఆయనే చెప్పాడు, తండ్రి మూలంగా నేను జీవించాను. ఈ సాధారణ లోకంలో సాధారణ మనుషుల మధ్యలో అసాధారణ జీవితం నాకు తండ్రి వల్ల సాధ్యమైంది అన్నాడు. అలాగే నా బిడ్డవైన నీకు నా వల్ల సాధ్యమవుతుంది, నిన్ను నేను నిలబెడతాను అన్నాడు. అందుకే ఇప్పుడు జనానికి నువ్వు అర్థం కావట్లా. నువ్వు ఎవరితో కలిసి తాగావో వాళ్ళు ఇప్పటికీ తాగుతానే ఉన్నారు, కానీ నువ్వు దాన్ని మానేసి దర్జాగా తిరుగుతున్నావు. వాడికి మైండ్ పోతుంది, ఇందిరా వాళ్ళలాగా మనం ఎందుకు మారలేకపోతున్నాం. ఇంకోటి చెప్పనా, ఈ బాధ తట్టుకోలేక మళ్ళీ పోయి తాగుతారు వాళ్ళు కూర్చొని. ఏ బాధ తట్టుకోలేక వాళ్ళలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నావురా, నాకు చాలా బాధగా ఉందిరా, మళ్ళీ ఒకసారి పోయేద్దాం పండురని పోతారు. నలుగురు స్త్రీలు కూర్చున్నప్పుడు నీ మ్యాటర్ ఒక ప్రసంగం వాళ్ళకి తెలుసా? నీకు తెలియదు ఆ సంగతి. నీ గురించి పెద్ద పరిశోధన జరుగుతుందని, నీ గురించి హాట్ టాపిక్ వాళ్ళకి. అది ఈ మనిషి అట్టుంటుంది, బాధ వస్తే తొణకదో, ముఖంలో కనపడనీదు, ఎప్పుడైతే పాటలు పాడుకుంటా యేసయ్య స్తోత్రం అనుకుంటా తిరుగుతూ ఉంటుంది, ఎంజాయ్గా ఉంటుంది. ఆ ముఖంలో చూద్దామన్నా ఏడుపు కొట్టు మొహం కనపడదు, ఎప్పుడు కళగానే ఉంటుంది. బాధలు ఇరుగులు ఇబ్బందులు మనకున్నాయన్నీ ఆ మనిషికి ఉన్నాయి, కానీ ఆ మనిషి మనలాగా లేదు. మనలాగా సీరియళ్ళలో కూర్చోట్ల, సినిమాలలో కూర్చోట్ల, పక్క వాళ్ళ వ్యవహారాలు. మనం కూర్చొని మీటింగ్ వేసుకుంటాం కదా, ముసలమ్మ ముచ్చట్ల కార్యక్రమంలో పాలు పంపులు పొందట్లా. ఎందుకు మరి అసలు ఆ మనిషి ఆ మనిషి జీవితం ఎట్ట సాధ్యమవుతుంది? నీ బంధువులు కావచ్చు, నీ ఇంటి పక్క వాళ్ళకి కావచ్చు, నువ్వు ఉన్నప్పుడు కాదు, మళ్ళీ నువ్వు ఇటుబడి వస్తావు చూడు, అప్పుడు చేరతారు మొత్తం ఒక దగ్గర. ఖచ్చితంగా డైలీ ఒకసారైనా నీ మ్యాటర్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే నువ్వు ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకి, ఆశ్చర్యం. కారణం నీ జీవితం వాళ్ళ ఆలోచనలకు అందని అసాధారణం. దానికి కారణం యేసు నీలో నివసించటం. ఆ నివసించే ప్రక్రియ ఆయన శరీర రక్తాలను స్వీకరించుట ద్వారా జరుగుతుంది. 4 బలరహస్యం. 4 5వది చెప్పేదా? క్రీస్తు యేసునందున్న కృపచేత బలం. తిమోతికి రాసిన 2వ ఉత్తరం 2వ అధ్యాయం 1వ వచనం చదువు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కృప నీ బల రహస్యం. 5 చెప్పాను, 5 చెప్తానన్నా 5 చెప్పా. మన బలానికి, మన ఆత్మ బలానికి, లోకాన్ని, ఆకర్షణలని, సైతానుగాన్ని ఎదిరించడానికి మనకు బలము కలిగించున్నవి 5 అని చెప్పాను. ఇంకొకటి ఉంది 6వది, ఆ తర్వాత చెప్తా. 5 ఇప్పుడు 5 మీరు వరుసగా చెప్తారనమాట. ఇప్పుడు నాకు మొట్టమొదటిది, మనము దేవునితో రైట్. ప్రార్థన అంటే రొటీన్ ఉంటుందని ఇట్లా చెప్పాలే. మనం దేవునితో మాట్లాడు రైట్. 2వది
దేవుడు మనతో మాట్లాడట వాక్య ధ్యానం, రైట్. మూడవది అభిషేకం. అభిషేకం పరిశుద్ధాత్మ నింపుదల, బలమిస్తుంది. మూడు, పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం అండి. ప్రార్థన చేసి ఎప్పటికప్పుడు పొందుకోవాలి. కొంతమంది నేను బాప్తీసం పొందినప్పుడు ఫుల్ హోలీ స్పిరిట్ అంటాడు. మరి ఇప్పుడు అప్పుడు హోలీ స్పిరిట్ కాదు, ఇప్పుడు డెవిల్ స్పిరిట్గా మారిపోయినట్టుంది బతుకు. అప్పుడెప్పుడో పొందటం కాదు, ఎప్పటికప్పుడు ఆత్మాభిషేకం పొందుకోవడానికి దేవుడిని ఆశ్రయిస్తూ ఉండాలి. నువ్వు ఈ పాపిష్టి లోకంలో పవిత్రంగా బతకాలంటే దేవుని ఆత్మ బలంతోనే సాధ్యమవుతుంది, కానీ లేకపోతే కష్టమైద్ది, గెలవలేవు. అది ఎరిగి కాస్త ప్రార్థన జీవితం తగ్గుతుంది, పరిశుద్ధత జీవితం తగ్గుతుంది, వాక్య ధ్యానాసక్తి తగ్గుతుంది, ఆత్మీయతలో కొంచెం దిగిపోతున్నాను అంటే గుర్తుపట్టాలా. అభిషేకం తరుగుతుంది. మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి ఆత్మతో నింపబడినట్లు అభిషేకం పొందుకోవటానికి సిద్ధపడి దేవునికి సమీపంలో వెళ్ళాలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం ఆత్మకు బలాన్ని ఇస్తుంది. నాలుగవది ప్రభు యొక్క శరీర రక్తములు మన లోపలికి ప్రవేశించడం ద్వారా అసాధారణ జీవితం జీవించడానికి కావలసిన నడిపింపు దొరుకుతుంది. 4 నేను చెప్పాలి, అక్కడ యేసయ్య చెప్పాడు, ఆ రిఫరెన్స్ చూపించా. 5వది క్రీస్తు యేసునందున్న కృపచేత బలం. ఈ బలం దేనికి ఉపయోగపడిద్దో తెలుసా? సైతాను గాడిని ఎదిరించడానికి ఉపయోగపడిద్ది. వాడు వస్తాడు చిన్నదానికి పెద్దదానికి, నువ్వు నోరు జారినా ఆ మాట పట్టుకుంటాడు, నువ్వు ఏం జారినా సరే అవి పట్టుకుంటాడు. వాడు పట్టుకొని నీ చిట్టా మొత్తం తీసుకొని నువ్వు ఏకాంతంగా కూర్చున్నప్పుడు లేదా ఒంటరిగా కూర్చున్నప్పుడు అవన్నీ తీసుకొచ్చి నువ్వు ఇంత తేడా, నువ్వు అంత తేడా, నువ్వు అలా, నువ్వు ఇలా. పొద్దున్న ఎవరో ఒక చెల్లి నాకు వచ్చి చెబుతుంది, ఆ చెల్లి ఉందో లేదో ఇప్పుడు ఇక్కడ తెలియదు, కానీ ఆ చెల్లి నన్ను అడిగిన చెల్లి ఉంటే ఇదిగో నీ సమాధానం, పొద్దున్న నువ్వు అడిగావు ఇదిగో సమాధానం. వాడు నిన్ను ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలవకుండా పాడు చేయటానికి, దేవుని సన్నిధి నుండి నిన్ను దూరపరచడానికి నీలో వాడు అపరాధ భావం పుట్టిస్తూ ఉంటాడు. వాడి పేరే అపవాది. అపరాధ భావం అంటే ఏంటో తెలుసా? నేరారోపణ. నిన్ను నువ్వే ఏమనుకుంటా ఉంటావంటే, నేను తగను, నా నోరు మంచిది కాదు, నా కళ్ళు మంచివి కాదు, నా చేతలు మంచివి కాదు, నా నడతలు మంచివి కాదు, నా హృదయాలోచనలు మంచివి కాదు, నేను అంత తేడా, నేను ఇంత తేడా అని ఊరికే నిన్ను నువ్వు అనుకుంటూ ఉంటావు. ఇదంతా ఎవడి పనో తెలుసా? ఆ లూసిగాడి పని. ఎవరి పని? ఆ లూసిగాడి పని. ఇదంతా పక్కన చేరి ఊరికే నీ లోపాలన్నీ ఏకరో పెడుతుంటాడు వాడు. అవన్నీ విన్నప్పుడు నువ్వు ఎట్లయిపోతావు అంటే ఛార్జింగ్ దిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అయిపోతావు అన్నమాట. మా చిన్నప్పుడు కరెంట్ లేదు మా ఇంట్లో, అందుకని బ్యాటరీ తెచ్చి టేప్ రికార్డ్ తెచ్చారు మా వాళ్ళు. నైట్ ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని తీసుకొచ్చి బ్యాటరీ పెడితే టేప్ రికార్డు మహామోత మోగేది. ఒక రోజంతా మోగిచ్చేవాడు మన్నాయి. మరుసటి రోజుకి ఇక అది ఎక్కడో గుణగుణలాడుతూ ఉంటుంది, వినపడదు. అది టైపు సౌండ్ వస్తూ ఉంటుంది, అర్థమైపోయింది ఛార్జింగ్ దిగిపోయింది. దాని ఫోర్స్ తగ్గిపోయింది. అట్లాగా నిన్ను అట్లా చేస్తాడు వాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తావు కానీ లోపల డౌటు, నా ప్రార్థన వింటాడంట, ఫుల్ తేడాగా. నేను దేవునికి ఎన్నో సంగతులు చెప్తావు, విజ్ఞాపన చేస్తావు, కానీ మళ్ళా డౌటు, నా ప్రార్థన వింటాడంటావా? అంత మంచితనం నా దగ్గర ఏముంది? నేను అంత పాపిని ఇంత పాపిని, నాలాంటి దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు, నాలాంటి నీచుడు ఉండడు, నికృష్టుడు ఉండడని బయట వాళ్ళు ఎన్ని రకాల తిట్లు మొత్తం నేను నువ్వే తిట్టుకుంటుంటావు, లోపల గందరగోళం అయిపోతుంటావు. ఇదంతా వాడి పని. ఇప్పుడు తేడా జరిగింది, మంచో చెడు అయిపోయింది. అయిపోయినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నేను తేడా పడ్డాను, మంచో చెడు అయిపోయింది ప్రభా, ఇంకెప్పుడు నా జీవితంలో అలాగా బలహీనతలోకి వెళ్లకుండా నేను జాగ్రత్త పడతాను, నాకు బలాన్ని అయ్యా అని నువ్వు దేవునితో సమాధానపడి క్షమాపణ అడిగి ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తంతో కడిగేసుకొని ఫ్రెష్ అయిపోయావు. అవలేదా? అయితే అవ్వు. అయ్యావా? అయితే మళ్ళీ ఆ పాపాన్ని వాడు గుర్తు చేసినా నువ్వు లక్ష్య పెట్టొద్దు. మళ్ళా చెప్పేదా? ఇప్పుడు మంచో చెడో, చిన్నదో పెద్దదో నీ వల్ల ఒక అపరాధం జరిగింది, అది ఫలానా అని నేను చెప్పను, ఏదన్నా కానీ ఒకటి జరిగింది అనుకో. అది జరిగినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దించింది, నీ హృదయం నీ మీద నేరారోపణ చేసింది, నువ్వు తప్పు చేశావు, ఈ దేవుడు ఒప్పుకోడు,
దేవునికి అసహ్యమైన క్రియ చేశావని గద్దించాడు. నీ మనస్సాక్షి. దాన్ని బట్టి పశ్చాత్తాపడి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఏడ్చి కన్నీరు గార్చి మారు మనసు పొందావు. ఆయన రక్తంలో కడిగేసుకున్నావు, ఫ్రెష్ అయిపోయావు. అంతటితో అది అయిపోయింది. ఇక నువ్వు వదిలిపెట్టిన సైతానుగాడు వదలడు. దేవుడు వదిలేశాడు, నువ్వు వదిలేశావు, ఈ లూసిగాడు వదలడు. వాడు పక్కన చేరి నువ్వు ఎంతెంత చేసావో నీకు తెలియదా, ఇగా నువ్వు ఫుల్ తేడా, షో చేయవాకు, నువ్వు ఎన్నెన్ని చేసావు, అసలు నీ చరిత్ర ఏంది అంటుంటాడు వాడు పక్కన చేరి. కొంతమంది ఏం చెప్తారంటే నిజమే సైతానా, నిజంగా ఘోరపాపిని 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 ఇది ఒక టైటిల్ పెట్టేసుకుంటారు. ఘోరపాపిని 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 ఘోరపాపి. ఏరి నీ ఘోర ఏం ఘోరరా, ఈ ఘోరపాపి ఘోరపాపి గోరీలో పెడతాడు వాడు. పద్దాకదేనా. ఒకసారి నువ్వు పాపివని దేవుడు స్పర్శ నీకు కలిగించినప్పుడు వెళ్ళావు, ఒప్పుకున్నావు, కడిగేసుకున్నావు, అయిపోయింది. దేవుడు వదిలేశాడు, నువ్వు వదిలేసేయాలి. కొంతమంది వదలరు. దేవుడు క్షమిస్తాడులేమ్మా, ఇంకోసారి అట్లా చేయకుండా జాగ్రత్తగా ఉండు, నువ్వు మారు మనసు పొందండి. ఎట్ట క్షమిస్తాడు అన్నయ్య నన్ను దేవుడు అంటుంది. నేను ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు. నేను చెబుతాను, ఓ పక్కన చెబుతా, అరే దేవుడు వదిలేశాడు, వదిలేసేయకు. నువ్వు అడిగావు, పశ్చాత్తాపడ్డావు, నేను ప్రార్థన చేశాను, నీ పక్షంగా నేను కూడా క్షమాపణ అడిగా, క్షమించాడు, ఆయన రక్తంతో కడిగాడు, నమ్ము అంటే ఏం కడుగుతాడేమో, ఏం క్షమిస్తాడేమోనే, ఘోరపాపిననే. నీకు లోపల సైతానుగా తిట్టుకుంటే ఎంత పాడు చేసేవారా బిడ్డనే సైతానుగా. ఎట్టంటే వాళ్ళంటే ఒక జోక్ చెప్తాను చూడండి. ముద్దాయి కోర్టులో నిలబడ్డాడు బోన్లో. జడ్జి గారు చూశాడు, అవతారం చూసి చేసిన తప్పులకి ఆడు మానసికంగా ఎంతో గందరగోళం అయిపోయినట్టున్నాడు, ఫోన్లో వదిలేద్దామని ఫలానా హేతు చేత ఈ ముద్దాయి చేసిన ఈ నేరాన్ని ఈ కారణం చేత నేను కొట్టేస్తున్నాను, వదిలేస్తున్నాను అన్నాడు. అప్పుడు ముద్దాయి ఏం చేయాలా? ముద్దాయి ఏం చేయాలా? జడ్జి గారికి ఏం చెప్పాలా? చెప్పి అక్కడి నుంచి గంతులు వేసుకుంటా జడ్జి గారిని గణపరచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే క్షమించాడు కదా, శిక్ష పడాల్సింది తప్పించాడు కదా. గంతులు వేసుకుంటా జడ్జి గారు ధన్యవాదాలు అయ్యా అనుకుంటా వెళ్ళిపోవాలి బయటికి. జడ్జి ఆశించేది అది. వీడు పోకుండా ఆడనే నిలబడి నేను ఈ ముద్దాయిని ఈ కారణాన్ని బట్టి ఈ కేసు కొట్టేస్తున్నాను, క్షమించి వదిలేస్తున్నాను అన్నప్పుడు అట్టట్టు కొట్టేస్తా, అట్టట్టు కొట్టేస్తావు జడ్జి గారు, నేను ఫుల్ తేడా కదా అంటే నువ్వు తేడా అయితాయో నేను కొట్టేశాను అన్నాడు అనుకో, అట్టట్టు కొట్టేస్తావు, అసలు న్యాయం కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. అప్పుడు జడ్జికి ఎట్లుంటుంది, ఎట్లుంటుంది? ఎరా మంచి చెడు అయిపోయిందని వచ్చావని జాలిపడి వదిలేశా, అప్పటికి నేనేదో తేడా అయినట్టు, నువ్వేదో నాకంటే మంచోడు అయినట్టు, అంతే కదండి మరి. అంటే ఇటు జడ్జి కంటే మంచోడు అయిపోయాడు. కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చి నేను క్షమించాను పోరా అని దేవుడు అంటుంటే అట్ట క్షమిస్తావయ్యా ఘోరపాపిని అయితే అంటే లాగి 4 బీగి పంపిస్తాడు పో అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వెవరు? న్యాయాధిపతి ఆయన. కేసు కడితే ఆయన కట్టాలా, తీర్పు తీరిస్తే ఆయన తీర్చాలా, క్షమిస్తే ఆయన క్షమించాలా. నా కృపతో నిన్ను క్షమిస్తున్నాను పో అన్నప్పుడు వదిలేయాల, మళ్ళా వాటిని గుర్తు చేసుకోకూడదు. రేపు నువ్వు జడ్జిమెంట్లోకి వెళ్ళిన తర్వాత అయినా లేదు నిత్యత్వంలోకి వెళ్ళినాకైనా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఘోరపాపిని అంటే ఎప్పుడు చేసావు ఎక్కడ చేసావు అని అడుగుతాడు. ఊరుకయ్యా నీకు తెలియంది ఏముంది కానీ, నీకు మొత్తం తెలుసు కానీ, నా చరిత్ర అంతా తెలుసు కానీ నీకు తెలియంది ఏముంది అని నువ్వు అన్నావు అనుకో, ఆయన నిజంగానే అడుగుతాడు నీకేం పిచ్చా, నేను అడుగుతుంది నిజమే, నాకు తెలియదు, నువ్వు చెబుతున్నావు కానీ నాకు తెలియదు, నాకు గుర్తులేదంటాడు. ఆవిడ పక్కన అందుబాటులో దోతలు ఉంటారు, అడుగుతావు అనమాట. ఏమన్నా దోత గారు ఏంది గుర్తులేదంటాడు, ఏంది ఏమి నాతో జోకులు ఏమైనా ఆడుతున్నాడా ఏంది, దేవుడి గుర్తు లేకపోవటం ఏంది, అందరి చరిత్రలు ఎరిగిన వాడైతే అంటే అప్పుడు దూత చెప్తాడు యెషయా గ్రంథం చదవలేదా, యెషయా గ్రంథం చదవలేదా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి
ఉన్నాను నేను ఇక వాటిని అన్నటికి చదువు. ఆ వచనం చదువు. 43వ అధ్యాయం 25వ వచనం. చదువు తల్లి. 43:23 అంట చూడండి. 25 అంట చదువు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. అయిపోయింది. ఇప్పుడు చిన్న జోక్ చెప్తా వినండి. మనం ఎవరి పట్లనన్నా తప్పు చేసామనుకో, టైం అయిపోతుంది ఏనండి. తప్పు చేసామనుకో, కొద్ది రోజుల తర్వాత మనకేదో ఫీలింగ్ కలిగింది, ఒప్పుకోవాలనిపించింది. ఆ పర్సన్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు, మనం వెళ్ళాం. స్త్రీ కానీ పురుషుడు కానీ, పురుషుడు అన్నా వందనాలన్నా, వందనా, నేను నీ ఎడల మొన్న కొంచెం తొందరపడ్డానన్నా, నన్ను క్షమించన్నా అంటే ఏ విషయం అంటాడు. తెలుసు లోపల ఉంటుంది, లోపల బాధ ఉంటుంది. ఏ సంగతి అంటే ఫలానా రోజు నేను ఇట్లా అన్నా కదన్నా, దాని గురించి అడుగుతున్నానంటే, ఓ ఆ సంగత, అది నేను అప్పుడే మర్చిపోయాగా. అప్పుడే మర్చిపోయా బ్రదరు, బల్లేడు ఏం కాదు. సరే, మరచిపోతే దాన్ని పూర్తిగా వదిలేసినట్ట, లేకపోతే లోపలి పొరల్లో, తల లోపలి పొరల్లో ఒక దగ్గర పెట్టినట్ట? మర్చిపోయాను, వదిలేశాను అంటారు. లే బ్రదర్, అప్పుడే వదిలేశాను నేను అంటారు. వదిలేసినప్పుడు ఇక నువ్వు గుర్తు చేసినా గుర్తు రాకూడదు. కానీ మనిషి ఏం చేస్తా తెలుసా, నువ్వు గుర్తు చేయగానే ఓ ఆ సంగత, అప్పుడే మర్చిపోయాను నేను, అప్పుడే వదిలేశాను అంటాడు. మనం క్షమాపణ అడిగి అవతలికి పోయి 4 అడుగులు వేయగానే మన వెనక ఏం మాట్లాడు తెలుసా, పోతున్నాడు వీడు, మామూలుగా అల్లాడించలే మన, మళ్ళీ మన వెనక్కి తిరిగి అన్నాను ఓకే ఆడి గురించి మాట్లాడతాడు. దేవుడు క్షమిస్తే అట్ట కాదు. ఒక్కసారి నీ అపరాధాలను నేను క్షమించాను అని దేవుడు సంతకం పెట్టినాక ఆయన ఆలోచనల్లో నుంచి, గ్రంథంలో నుంచి అవి పూర్తిగా తీసేస్తాడు. ఇక నువ్వు గుర్తు చేసినా గుర్తు రావు. గుర్తు వచ్చినాయి అనుకో, ఆయన దగ్గర ఉన్నట్టే. అర్థం కాలేదా? నువ్వు గుర్తు చేసినప్పుడు అవి గుర్తు వచ్చినాయి అనుకో, అవి ఆయన దగ్గర ఉన్నట్టే, లోపల దాచుకున్నట్టే. నువ్వు గుర్తు చేసినా గుర్తు రాలేదంటే అదండి దేవుడు అంటే. దేవుడు క్షమిస్తే అట్లా క్షమిస్తాడు అన్నమాట. నువ్వు గుర్తు చేసినా రావు. ఇక ఎందుకు తెలుసా, ఎప్పుడైతే నిన్ను క్షమించానన్నాడో అది తీసి అవతల పడేశాడు. మనుషులు అట్టు పడేస్తారా? వాడు సచ్చిందా గుర్తు పెట్టుకుంటారు. మళ్ళీ నువ్వు కనపడితే అప్పుడే మర్చిపోయాను. కానీ లోపల దేవుడు అట్లా కాదు. ఒక్కసారి నేను వదిలేశాను అన్నాడంటే ఇక ఎప్పటికీ దాన్ని గుర్తు చేసుకోడు. అంత మంచి హృదయం గలవాడు కనుకనే ఆయన దేవుడు. గట్టిగా 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 ప్రభువుకి మహిమ. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కాబట్టి నీకు 2 ఉన్నాయి. యేసు రక్తం ఉంది, కృప ఉంది. ఏముంది? అపవాదిని ఎదిరించడానికి. ఆ లూసిగాడు వచ్చి పక్కన చేరి నువ్వు అంత తేడా ఇంత తేడా అంటే కృప అను. కృప అను. నేను ఫుల్ తేడా, అయినా నా యోగ్యత కాదు, ఆయన కృప. సాతాను, నా దగ్గరికి వచ్చి నేరారోపణ చేస్తున్నావా? నేను బలహీనురాల్ని, పాపినని నాకు తెలుసు. అతిక్రమం జరిగినప్పుడు నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరినప్పుడు ఆయన రక్తంతో నన్ను కడిగాడు, కృపతో క్షమించి నన్ను వదిలేశాడు. నువ్వెవడివిరా నా దగ్గరకు వచ్చి ఆర్గ్యూ చేయటానికి? కృప అను నువ్వు. వాడు జంపిక అదే అన్న పాడింది. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు
ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. దేవునికి మహిమ. కృప కృప కృపను వాడు. సైతాను గడికి సందు దొరకదు. కృప ఉంది కదా అని పాపము చేయుదమా? అట్లన రాదు. నీళ్ళున్నాయిలే కడుక్కోవడానికని సెప్టిక్ ట్యాంకులోకి ఎవడన్నా దిగుతాడా? బోళ్ళన్నీ నీళ్ళున్నాయిలే శుభ్రం చేసుకోవడానికని సెప్టిక్ ట్యాంకులోకి ఎవడన్నా దిగుతాడా? దిగి మునిగి లెగుస్తాడా? నీళ్ళున్నాయిగా, ఊరిని నీళ్లు చల్లంగా ఉండ చండాలం అందులోకి ఎట్ట దిగు. మరి పాపలకి ఎట్ట దిగుతా? కృప ఉందని పాపం చేస్తావా? జాగ్రత్త. ఈ కృప గురించి చెప్పేటప్పుడు నాకు భయం. కింద పడ్డవాడు లెగుస్తాడని నేను చెబుతానా? అప్పటికే నిలబడి ఉన్నాడు దీన్ని అడ్డం పెట్టుకుని ఎట్టబడాలో అని ఆలోచిస్తుంటాడు. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఇది బాగా అర్థమైంది నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద పడ్డోడిని లేపుదామని ఈ మాట చెబుతానా? నిలబడ్డోడికి దీన్ని ఆధారం చేసుకొని ఇంక పడినా పర్లేదన్నమాట అని ఫిక్స్ అవుతాడు. అట్టంటోడికి ఆ మాట చెబుతున్నాను అనమాట. నీళ్ళు ఉన్నాయి కదని సెప్టిక్ ట్యాంకులో దిగే బడుద్దాయి ఎంత బడుద్దాయో, కృప ఉంది కదని పాపానికి బరి తెగించేవాడు కూడా అంతే బడుద్దాయి. ఓకే, బరి తెగించవాకండి. ఇంకొకటి కూడా చెబుతా. ఇప్పటికే పవిత్రంగా పవిత్రతను కాపాడుకున్నటువంటి వాళ్ళు ఏముందిలే అని పాపంలోకి అడిగి వేయకండి. సైతానుగాడు నువ్వు కంటిన్యూ చేయొద్దులే, కొనసాగొద్దులే, జస్ట్ ఒక అడుగు చూడు, లోకాన్ని కూడా చూడాలిగా, ఊరు కొంచెం చూడు అని ఒక్కసారి ఇప్పుడు తేడా పడితే పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకునే అవకాశం ఉందని శాలేమని చెప్పలా? చెప్పాడు లేదా? ఏముంది ఒకసారి ఊరక అంతేనా? మనుషుల్లో కూడా జ్వరపడతాడు ఆ దెయ్యంగాడు. జ్వరపడి మనుషుల చేత కూడా ప్రేరేపిస్తాడు. నేను చెబుతున్నా, ఏదో నిన్ను ప్రేరణ కలిగజేసి అది ఏ విధమైన పాపమైనా కావచ్చు. ఫలానా పాపం అని నేను చెప్పను. నీవు సంచరించే ప్రదేశాలు, నువ్వు ఉండే జీవితం, నీకు తారసపడే వ్యక్తులు, ఆ అనుభవాలు నీకు తెలుసు కాబట్టి, ఆ ప్రదేశాలు ఏవో నీకు తెలుసు కాబట్టి, అది ఏ పాపం చేసే అవకాశం ఉందో నీకు తెలుసు. నువ్వు ఆలోచించుకో. ఈ ఒక్క మాట జాగ్రత్తగా మైండ్లో తీసుకో. ముగిస్తున్నా నేను. ఇప్పుడు ఒక్కసారికి చిన్నదే అని నిన్ను చేయమని మనుషులు ప్రేరేపించిన, నీ మనసు ప్రేరేపించిన, దయ్యమే ప్రేరేపించిన, నువ్వు మెత్తబడి తొందరపడి లోబడద్దు. ఎందుకో చెప్తున్నా. ఒక్కసారే కదా నువ్వు అడిగేసావంటే నీకు భయం పోయిద్ది. దీన్ని ఈజీగా అర్థం కావడానికి గతంలో ఒక పోలిక చెప్పా. వైట్ అండ్ వైట్ వేసుకున్నావు, తెల్ల శారీ కట్టుకున్నావు, తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకున్నావు, నీట్గా ఉన్నాయి, ఇంత డస్ట్ లేదు. ఒకరోజు కాదు, వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకున్న నీకు ఆ రోజు మొత్తంలో ఓ ప్రదేశంలో ఏముందలేని కూర్చున్నావు. తిరిగి లేచి చూసుకునేసరికి అక్కడ ఫుల్గా డస్ట్ ఉంది, నీ బట్టలకు మురికైంది. అప్పటిదాకా ఫ్రెష్గా ఉన్న బట్టలకి ఒక్కసారి మురికైంది. ఇక ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి వెనకాడకుండా కూర్చుంటావా, లేకపోతే కూర్చోకుండా జాగ్రత్త పడతావా? కూర్చోకుండా జాగ్రత్త పడతా. ఇగో అక్కయ్య, ఏమాత్రం భయం లేకుండా కూర్చుంటావు. కూర్చునేటప్పుడు ఎవరన్నా అక్క తెల్ల చీరక్క అంటే ఆల్రెడీ మట్టి అయి ఉందిలేమ్మా, ఇంకా అయిందిగా, ఆల్రెడీ అయిందిగా, ఇంకేముందిలే అని ఎగిరి గంతేసి కూర్చుంటావు 2 సార్లు.
ఇక మూడో చాటు కూడా వచ్చింది అనుకో ఛాన్స్, తెల్లబట్టలు అంటే ఇప్పటికే 2 సార్లు అయింది. ఇక ఆ సంఖ్య చెప్పటం, కూర్చోవటం. అవునా? అదే ఒక్కసారి కూడా మురికి అంటకుండా జాగ్రత్త పడితే దినమంతా కూడా వాటిని అలానే కాపాడుకోవచ్చు. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. చప్పట్లతో స్పందించారు. ధన్యుణ్ణి కదా. ఒక్కసారికే కదా, ఏముందిలే, చిన్నదేగా, ట్రై చేద్దాంలే, అదే ఉందిలే, అంతకాతే క్షమాపణ అడుగుదాంలే, దేవుడు ఉన్నాడుగా అనుకోకు అని దాని మీద కూర్చున్నామంటే ఒక్కసారి బలహీనపడితే భయం పోయిద్ది, బరితెగింపు వస్తుంది, చివరికి భ్రష్టు పట్టే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పటిదాకా భద్రంగా ఉన్నావు. ఆ భద్రంగా ఉన్నదాన్ని అలానే కాపాడుకో. పరిశుద్ధంగా ఉన్నావు, అపరిశుద్ధంగా ఉన్నదాన్ని అలానే కాపాడుకో. సింహం వంటి ధైర్యం ఉంటుంది నీకు. ప్రార్థనలో శక్తి ఉంటుంది, విశ్వాసంలో బలం ఉంటుంది. అదే బలహీనపడ్డావు అనుకో, సైతానుగాడు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసినా శోధిస్తాడు. చేస్తుంటావా? నీ అపరాధాలన్నీ గుర్తు చేసి నీ ప్రార్థన వింటాడా దేవుడు అని అనుమానం తెప్పిస్తాడు. ఈ ఛాన్స్ వాడికి ఇవ్వకుండా ఉండాలంటే పవిత్రతను పోగొట్టుకోకుండా కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు జాగ్రత్త పడు. అర్థమైందా? 5 సంగతులు చెప్పా. బలం కలిగించున్నవి 5. 6వది యెహోవా యందు ఆనందించుట వలన మనకు బలం కలిగితే. దేని వలన కలిగిద్ది? ఆ బలం దేనికి కలిగిద్ది? శరీరానికా ఆత్మకా? రెంటికి కలిగిద్ది. అదేందన్నా ఇందాక ఆత్మకి అన్నట్టున్నావు. నేను చెప్పనా, ఆత్మ హెల్దీగా ఉంటే శరీరం కూడా లైన్లో ఉంటుంది. దేవునికి మహిమ. ఒకవేళ శరీరం బలహీనపడినా ఆత్మ బలంగా ఉంటే ఆనందం నీలో స్థిరంగా ఉంటుంది. శరీరం బలహీనపడినా, రోగగ్రస్తమైనా, వీక్ అయినా నీ ఆత్మ బలంగా ఉంటే కఠిన చెరసాల కూడా నీకు పరిశుద్ధాలయంగా, దేవుని మందిరంగా మారిపోతుంది. ఎందుకు? నీ ఆత్మ బలంగా ఉంది. ఇక సంతోషం నీలో ఉంటుంది. భయంకరంగా తన్నులు తిని రక్తాలు గారతా అదే పొజిషన్లో మనం ఉంటే, శీల, పౌలు ఇద్దరు కదా అందులో ఉన్నారు. ఒక ఆయన పేరు శీల, ఒక ఆయన పేరు పౌలు. శీల అంటే మేక అనుకున్నారు, ఆయన పేరు శీల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళిద్దరు చెరసాల్లో ఉన్నారు. అదే ప్లేస్లో మనం ఉంటే, ఇప్పుడు శ్యాము నేను ఉన్నాం అనుకో, శ్యాము ఉన్నాడు తమ్ముడు, నేను అదే టైపులో తన్నులు తిని చెరసాల్లో ఉన్నాం అనుకో, శ్యామ్ నాకెళ్ళి జాలీగా చూస్తాడు. ఏం శ్యామ్ అటు చూస్తావు అంటే, ఏందన్నా ఒళ్ళంతా పచ్చడైపోయింది నీకు, తమ్ముడు నీకు కూడా పచ్చడైపోయింది కదా తమ్ముడు అంటే, నాదేముంది లేనా, నిన్నిట్టు చూసి తట్టుకోలేకపోతున్నానన్నా అని శ్యామ్ అనొచ్చు. లేకపోతే తమ్ముడు నాదేముంది, నాకు అలవాటే తమ్ముడు, నువ్వే బాధగా ఉన్నావు తమ్ముడు ఏ అని ఈ సీన్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇది మన వ్యవహారం. వాళ్ళు అట్లా లేదు. వారు ఆత్మలో బలంగా ఉన్నారు. శరీరం శుష్కించి బలహీనపడిన ప్రతికూల పరిస్థితుల్లో సైతం వారు సంతోషించి స్తుతి పాడుతున్నారు. చెరసాలలో వేసిన ఇల్లు బిగించిన స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసుని వేడుమా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసుని వేడుమా, ప్రభు యేసుని వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పైకి లేచి నిలబడదాం. అందరం పైకి లేచి. పాడాలి ప్రతి చోట. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయ పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. దేవునికి మహిమ. 6 చెప్పి ఇది ఒక్కటి చెప్పకపోతే అన్యాయం అయిపోయిందండి. 7వది ఒకటి ఉందండి చెప్పేదా, విశ్వాసం. మనకు బలము కలిగించే 6తో పాటు అత్యద్భుతమైంది, మరి ముఖ్యమైనది విశ్వాసం. ఎంత బలము, ఎంత శక్తి అంటే నీ శరీరంలో అననుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చేంత శక్తి ఉంది విశ్వాసంలో. సైన్స్ కూడా అందనంత అద్భుతం జరుగుతుంది విశ్వాసంతో. శారానే మనకు సాక్ష్యం. మృతతుల్యం ఆమె గర్భం. బిడ్డను కనడానికి చాయిసే లేదు, ఛాన్సే లేదు. అలాంటిది హెబ్రీ పత్రిక 11లో ఒక్క మాట మీరు అండర్లైన్ చేస్తే సూపర్ ఉంటుంది. చూడండి, 11వ వచనం చదువు తల్లి. 11:11 విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. శక్తి అంటే ఏంది, బలం అంటే ఏందండి? శక్తి అన్నా బలం అన్నా పర్యాయ పదాలే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శక్తి పొందింది, బలము పొందింది. కాబట్టి విశ్వాసము మనకు బలాన్ని ఇస్తుంది. ఎవరి మీద విశ్వాసం? నీ మీద, నీకు కాదు. కొంతమంది ఆత్మవిశ్వాసం అంటారు. ఐసా నహి హోతా, నీ మీద నాకు చాలా విశ్వాసం ఉంది అన్నయ్య అంటారు. ఐసా నహి హోతా. నీ మీద కాదు, మనిషి మీద కాదు, జీవం గల దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి. అది ఎంత శక్తివంతమైందంటే నీ బాడీలో చెడిపోయిన అవయవాలు కూడా తిరిగి బాగుపడేంత ప్రభావం, తిరిగి బాగు చేయగలిగేంత శక్తి విశ్వాసంలో ఉంది. అది దేవుని బట్టి, దేవుని యందు. మరి ఇది ముఖ్యమైనదా కాదా? కాదా? అందుకని చెప్పా. కానీ ఎప్పటికీ మర్చిపోకూడని అంశం ఇది. ఈ నూతన సంవత్సర శుభారంభంలో నిత్యనూతనుడైన యేసుతో సాహచర్యం మొదలుపెట్టి ఈ 7 సంగతుల విషయంలో మనం మెళకువగలిగి ఉందాం. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ప్రకటింపబడిన వర్తమానం మన అందరి హృదయాల్లో స్థిరమగునుగాక.